నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి 12 రాశుల వారికి సంబంధించి కుజ శుక్ర కేతు కలయిక వల్ల ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు కుజ శుక్ర కేతు కలయిక వల్ల అంటే ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ధనుర్రాశి వారికి చూసుకుంటే అమ్మ, ఈ కలయిక ఎక్కడుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళకి పూర్వజన్మ కర్మని కంట్రోల్ చేసే దాంట్లోకి దశమ స్థానంలోకి వెళ్ళింది. ఇలాంటి సమయంలో ధనుర్లగ్నంలో జన్మించారు ఎవరైనా, వర్క్ విషయంలో, ప్రొఫెషన్ విషయం కావచ్చు, వ్యాపార విషయాలు కావచ్చు, కొంచెం నెమ్మదిస్తాయి. అంటే ఒక్కొక్కసారి తొందరపడి ఉద్యోగం మానేయాలనుకోవడం చేస్తుంటారు. అటువంటి తప్పిదం అస్సలు చేయకూడదు ధనుర్లగ్నం వారు. ఎందుకంటే దశమం కెరియర్ స్థానంలో శుక్రకేతువులు కలిసి ఉన్నారు. సో ఎప్పుడైతే కెరియర్ స్థానంలో వీనస్ అండ్ కేతు కలిసి ఉన్నారో, ఇది పర్టికులర్గా ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి, ఇది వెరీ క్లియర్. ఏం చెప్తుంది, మీరు తొందరపడి ఉద్యోగం మానకండి. కొంతమంది ఏం చేస్తారు, ఇంకో ఉద్యోగం నాకు అవకాశం వస్తుందిలే, ఏముంది నేను మానేస్తాను అనుకుంటాను. తెరాజు ఇది పోతుంది, అది పోతుంది. వీళ్ళు ఉండమన్నా ఉండరు కొంతమంది, ఎందుకంటే ఆ గ్రహస్థితి ఆ రకమైన ఆలోచన విధానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విషయంలో అది కాకుండా అనవసరమైన శత్రుత్వాల జోలికి వెళ్ళకూడదు, కొంచెం సైలెంట్గా ఉండాలి ఈ టైంలో. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కుజుడు సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో ఉండే కుజుడు ఏం చేస్తాడు, ఎవరినైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే విషయంలో కొంత కుటుంబ సభ్యులతోని లేకపోతే అవతల వాళ్ళతో కొంత ఒత్తిడి ఎదుర్కోవడము, ఇట్లాంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ధనుసు లగ్నం వారు, ధనుసు రాశి వారికి. మరియు దీంతో పాటు ఇక్కడ ఏంటంటే భాగ్యంలో రవి బుధులు ఉంటున్నారు. రవి ఉంటున్నాడు, తన తర్వాత బుధుడు చేస్తున్నాడు. సో భాగ్యంలో రవి బుధులు ఉండడం అనేటువంటిది మంచిదే. ఎలాంటి వాటికి మంచిది, కొన్ని గురువులతోని, తండ్రి గారితోని, లేనట్లయితే బ్యాంక్ ఓడీస్ తీసుకోవడానికి ఇది వెరీ గుడ్. హైయర్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ఎంఎస్ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసేటువంటి వాటికి చాలా మంచిది ఇది. ఒక రకంగా చెప్పాలంటే కుజుడు దృష్టి రాశి మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంత స్ట్రాంగ్ కూడా అవుతారు వీళ్ళు. కొన్ని విషయాల్లో స్ట్రాంగ్గా నిలబడడం కూడా జరుగుతుంది ధనుర్లగ్నం వారికి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే కుజుడు దృష్టి అటువంటి స్ట్రాంగ్నెస్ ఇస్తుంది. అయితే అండి, ధనుసు రాశి వారికి మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలంటారు? మెరుగైన ఫలితాలు పర్టికులర్గా ధనుసు రాశి వారికి రావాలి అంటే వీళ్ళు ఎక్కువగా చేయవలసినట్టు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలమ్మా. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలి. పర్టికులర్గా వీళ్ళకి దశమ స్థానం ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామాన్ని రోజు ఒక 40 నుంచి 45 నిమిషాలు చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది రాదు. అలా కాదు, నాకు పూర్వజన్మ కర్మ ఇప్పుడు నన్ను వేధిస్తుంది, ఇక్కడ నేను స్ట్రక్ అయిపోయాను అనేటువంటి ఫలితం అలాగుణంగా అనిపిస్తే కనుక నిత్యము ఉదయము సాయంత్రం లలితా అమ్మవారి స్తోత్ర పఠనం, ప్రాణాయామం చేస్తూ చేయాలి. అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు వీరికి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది? మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతువుల కలయిక ఒక 10-15 రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పాము. ఏంటంటే కొంచెం స్త్రీల మీద కాస్త యగాయిత్యాలు, ఎందుకంటే శుక్రుడు స్త్రీలకు కారకుడమ్మ. ఈ కేతువుతో కలిసినప్పుడు కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. అదే రకంగా మనకు కనబడుతుంది కూడా. నిన్న మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేశారు, ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది. అంటే ఏమిటంటే దీని ప్రభావం ఇంకో 18 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ 20కి కర్కాటకంలో కూడా వెళ్తాడు. అప్పుడు ఆ కుజుడు శుక్రుడిని కాకుండా, శుక్రుడి సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు. అందుకని అదొక 4-5 నెలల ప్రభావం ఉంటుంది. అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ శుక్రకుజ కేతువే కాకుండా ఇంకొక 5 to 6 months వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. సరే, దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. పెరగడము, లేనట్లయితే కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనిచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. అందుకని ఏమవుద్ది, స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అంటే మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవైపు వ్యతిరేకించేవారు ఎక్కువ మంది, ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి, ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని, ఇష్యూని. ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదకి ప్రయాణం చేయనున్నాడు ఆయన. అందుకని ఏమవుతుంది, కొన్ని విభజనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా,
మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రవి కేతు మీదుగా సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా పొలిటికల్ మీద కొంచెం ఎఫెక్ట్ ప్రభావం ఉంటుంది. అయ్యో పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక 5 to 6 months వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు మిథునంలో, కానీ తర్వాత నీచస్థానంలోకి వెళ్తాడు. నీచస్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శనిని వీక్షిస్తాడో, అష్టమంలో ఉండే శనిని, అక్కడి నుంచి అష్టమంలో ఉండే శనిని వీక్షిస్తాడో, శని కుజులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంత వాహన ప్రమాదాలు, శుక్రుడు వాహనాలకు కారకుడు. ఈ 18 రోజులు దాదాపుగా మనకి September 18th వరకు కొంచెం వాహనాల విషయంలో, అది ట్రైన్లు కావచ్చు, బస్సులు కావచ్చు, కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఉన్నటువంటి ఏదైనా ఒక రాజులు ప్రయాణించేదంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ఉన్నారు, వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. ఏది 18th వరకు పర్టికులర్గా ఈ సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. అంటే ఏంటి, మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర, కేతు, కుజ, శని, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శుక్ర, కేతు, కుజ, శని, వీలైతే రాహు. మెయిన్గా అయితే ఈ మేజర్గా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, బయటికి వెళ్ళే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము, చండీ వినడము, లేనట్లయితే ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం, కానీ కొంతమందికి రాశి తెలియదు. అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటూ, అంటే ఈ దీపారాధన చేయడము, వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది, గ్రాసము, తీపి చపాతీలు అంటారు, అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించడము చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు, రాసి ఏంటో తెలియదు, వాళ్ళు రాయలేదు. అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది. ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. ఈ విధంగా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఒకటే, ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు.